ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో హారోస్కోప్లో శని 8th హౌస్లో ఉంటే, అంటే అష్టమంలో కనుక శని ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. శని యొక్క లక్షణం చూసుకున్నట్టయితే శని స్లో మూవింగ్ ప్లానెట్, మందుడు, అలాగే ఆయుకారకుడు శని. అయితే శని యొక్క ప్రధాన కారకత్వాల్లో ఆయుష్స్థానం కూడా ఒకటి ఉంది. ఆయుష్కారకుడు శని. ఇటువంటి ఆయుష్ని సూచించేటువంటి శని ఆయుస్థానంలో అంటే 8th హౌస్, అది హౌస్ ఆఫ్ లాంగివిటీ, అటువంటి హౌస్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది చర్చించుకుందాం. అయితే శని యొక్క ఇతర లక్షణాలు చూసినట్టయితే స్లో మూవింగ్ ప్లానెట్, ఓర్పు, సహనము, మాసెస్కి రిప్రజెంట్ చేసే గ్రహము, డెమోక్రసీని రిప్రజెంట్ చేసే గ్రహము, అలాగే న్యాయము, ధర్మము, వీటికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి గ్రహము, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అయితే 8th హౌస్ అనేది హౌస్ ఆఫ్ లాంగివిటీ, అంటే ఆయుస్థానాన్ని తెలిపేటువంటి స్థానం అది. అలాగే లాంగ్ రన్నింగ్ డిసీజెస్, యాక్సిడెంట్స్, క్రానిక్ డిసీజెస్, ఎక్కువ రోజులు ఉండే డిసీజెస్, యాక్సిడెంట్స్, ఇన్హెరిటెన్స్, ఇన్సూరెన్సు, అలాగే సూసైడ్స్ కూడా 8th హౌస్ నుంచి అనాలిసిస్ మనం చేయొచ్చు. ఇలా చాలా క్రిటికల్ పోర్ట్ఫోలియోస్ 8th హౌస్ని రిలేట్ అయి ఉంటాయి. అటువంటి 8th హౌస్లో కనుక శాటర్న్ ఉంటే శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? సాధారణంగా అష్టమ శని అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ చెప్పినట్టుగానే అష్టమంలో శని ఉన్నప్పటికీ అష్టమాధిపతి బలంగా ఉన్నాడా, పాజిటివ్గా ఉన్నాడా, అంటే శుభగ్రహాలతో, అలాగే పాజిటివ్ లార్డ్స్తో, ఆధిపత్యాలు కలిగినటువంటి గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడా, ఇవన్నీ చూసిన తర్వాత శని యొక్క ప్లేస్మెంటు 8th హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తుందా లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా అనేది మనం ఒక డెసిషన్కి రావాల్సి ఉంటుంది. ఉదాహరణకి శని 8th హౌస్లో ఉండి లగ్నం కనుక మిథునం కానీ కర్కాటకం కానీ అయితే అది శనికి స్వక్షేత్రం. అటువంటి స్వక్షేత్రమైనటువంటి 8th హౌస్లో శని ఉంటే ఎప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తారు. వాళ్ళకి చాలా దీర్ఘాయుధాన్ని ఇవ్వడము. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో కనుక మిథున లగ్నము, కర్కాటక లగ్న జాతకులకి 8th హౌస్లో శని ఉన్నప్పుడు మాంగళ్య స్థానం చాలా బలపడుతుంది. అంటే వారికి వివాహము త్వరగా అవ్వడము, తర్వాత వారి భర్త యొక్క లైఫ్ కూడా చాలా లాంగ్ లైఫ్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అయితే శని అష్టమంలో ఉన్నప్పుడు అది శనికి నీచస్థానము, లేదా 8th లార్డ్ బలహీనంగా ఉండడము, పాపగ్రహాలతో యుతి చెంది ఉండడము, అంటే 6, 8, 12 లార్డ్స్తో, అలాగే శత్రుగ్రహాలతో శని 8th లార్డ్ వీళ్ళు కనుక సంబంధం కలిగి ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి అటువంటి పరిస్థితుల్లో ఇన్హెరిటెన్స్, అంటే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి విషయంలో తగాదాలు రావడము, అది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండడము దాని గురించి, తర్వాత అందులో ఎంతో ధనాన్ని నష్టపోవడము, అలాగే తనకి రావాల్సిన ఆస్తి తనకి రాకపోవడము, అలాగే దీర్ఘ వ్యాధులు చేత బాధపడము, ఉన్న డబ్బంతా కూడా ఇటువంటి కోర్టు కేసులకి వెళితే ఆస్తి తగాదాల్లో పోగొట్టుకోవడము, సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ జరగడము, ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు శని 8thలో నెగిటివ్గా ఉంటే. అయితే ఉన్నంత మాత్రం శని నెగిటివ్ అని చెప్పడానికి లేదు. ఎప్పుడు చెప్పేటట్టుగా ఇతర పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత శని పాజిటివా నెగిటివా అనేది మనం చెప్పచ్చు. అది కూడా అటువంటి నెగిటివ్ కాంబినేషన్లో శని 8thలో ఉంటే శని మహాదశ వచ్చినప్పుడు వారికి పూర్తిగా రిజల్ట్స్ అనేది చూడడం జరుగుతుంది. శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది, 19 ఇయర్స్, 19 సంవత్సరాలు శని మహాదశ. ఇటువంటి నెగిటివ్ శని ఉన్నప్పుడు వారు ఆ రిజల్ట్స్ అన్నింటిని కూడా వాళ్ళు చూస్తారు. అలా కాకుండా వేరే మహాదశలో కూడా శని యొక్క అంతర్దశ వస్తుంటుంది, అప్పుడు కూడా వీరు ఆ రిజల్ట్స్ని వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. అప్పుడు కూడా ఆ మహాదశ లాడు శని ఇద్దరికి ఉండే సంబంధాన్ని బట్టి రిజల్ట్స్లో వేరియేషన్స్ ఉంటాయి. అలాగే శని 8thలో ఉండి ఉచ్చస్థానం అయ్యి, అలాగే 8th లార్డ్ బలంగా ఉండి 2nd, 11th లార్డ్స్తో మంచి సంబంధం కలిగి ఉంటే వారికి ఇన్హెరిటెన్స్ ద్వారా, అంటే
పితరార్జితం ద్వారా చాలా కలిసి రావడము, అలాగే ఇన్సూరెన్స్ ద్వారా కూడా చాలా కలిసి రావడం. ఒక్కొక్కసారి ఎవరైనా చనిపోయినప్పుడు వారికి గవర్నమెంట్ తరఫు నుంచి ఎంతో పెద్ద మొత్తంలో డబ్బు అందుతూ ఉంటుంది. ఇటువంటివి, తర్వాత ఇన్హెరిటెన్స్ ద్వారా, తర్వాత సడన్గా ధనలాభం, అది స్పెక్యులేషన్ కావచ్చు, లాటరీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయి 8th హౌస్ బలంగా ఉన్నప్పుడు. అయితే దానికి చాలా బలమైన కాంబినేషన్స్ కూడా తోడవ్వాలి. అలా ఉన్నప్పుడు 8th మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. 8th హౌస్లో శని ఉండి మంచి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు చాలా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి వాళ్ళు ఒక లెజెండరీ ఫిగర్గా కూడా ఉండిపోతారు, ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో. అలాగే తులా లగ్నానికి, వృషభ లగ్నానికి శని యోగకారకుడు. వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు, ఎందుకంటే కేంద్రాధిపత్యము, కోణాధిపత్యము రెండు కూడా శని తీసుకుంటాడు కాబట్టి ప్రబల యోగకారకుడు వృషభ లగ్నానికి. 9th లార్డ్ అండ్ 10th లార్డ్. వీరికి కనుక శని 8thలో ఉంటే చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా, చాలా ఫేమ్ అంటే కీర్తి, ఇవన్నీ కూడా ఇస్తాడు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అష్టమం అనేది కీర్తికి సంబంధించిన స్థానము. ఎప్పుడైతే 9thతో అలాగే గురువుతో, శుక్రుడితో, వీళ్ళతో పాజిటివ్ రిలేషన్స్ పెట్టుకుంటాడో 8th లార్డ్, అది శని అయి ఉంటే చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు, చిరకాలం నిలిచిపోయేటువంటి కీర్తి ప్రతిష్టలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తులా లగ్నానికి కూడా శని బాగా యోగిస్తాడు 8thలో ఉంటే. అయితే ఎప్పుడు చెప్పినట్టుగా ఆ 8th లార్డ్ కూడా బలంగా ఉండాలి. అలాగే 8thలో శని ఉండి కుజుడితో కనుక సంబంధం పెట్టుకుని 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్తో సంబంధం ఉండి కుజుడితో, రాహుతో కలిసి ఉంటే, అయితే ఆ కాంబినేషన్ పాజిటివ్గా ఉంటాయి. ఉదాహరణకి కుజుడు మంచి పోర్ట్ఫోలియోస్ తీసుకుని, మంచి లార్డ్షిప్ తీసుకుని బలంగా ఉండి 8thలో శనితో కలిసి ఉంటే, రాహువు కూడా ఉంటే, వారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే సిఐడి, సిబిఐ, ఇటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా పేరును సంపాదిస్తారు వాళ్ళు. దే ఆర్ నోన్ ఫర్ ఇన్వెస్టిగేషన్, అంటే వారు ఇన్వెస్టిగేషన్కి చాలా ఒక మారుపేరుగా నిలుస్తారు ఆ రంగంలో. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఎక్కడ క్రైమ్ ఉందో ఆ క్రైమ్ని కనుక్కొని శిక్షించడం, ఇటువంటి డిపార్ట్మెంట్స్లో చాలా ప్రఖ్యాతుల్ని గడిస్తారు. అయితే అదే 8th హౌస్ శని శుక్రుడితో కనుక సత్సంబంధాలు లేకుండా ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అంటే వారి వైవాహికం జీవితంలో చాలా సమస్యలు ఇస్తాడు. ఉదాహరణకి శని శుక్రుడితో కలిసి, శుక్రుడు చాలా బలహీనంగా ఉండి, పాపగ్రహాలతో యుతి వీక్షణ ఉండి, 8th లార్డ్ కూడా వీక్గా ఉంటే వారికి వివాహం కాకపోవడము లైఫ్ లాంగ్, లేదా చాలా లేట్గా వివాహం అవడము, అయిన తర్వాత కూడా ఆ వివాహంలో ఎప్పుడూ ఒక రకమైనటువంటి డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉండడము మనం గమనించవచ్చు. అలాగే శుక్రుడు బాగా పాడయ్యి శని శుక్రుడు కలయిక ఉండి, లేదా శనికి ఆపోజిట్లో శుక్రుడు ఉండి, శని 8thలో ఉండి, శుక్రుడు కనుక నెగిటివ్ పోర్ట్ఫోలియోస్ తీసుకుని వీక్గా నెగిటివ్గా కనుక ఉంటే, వారితో చంద్రుడు కూడా ఉంటే వారికి అవతల పార్ట్నర్తో మానసికమైనటువంటి ఏదో ఒక అసంతృప్తి ఉండడము, అలాంటివి జరిగి వారికి మల్టిపుల్ మ్యారేజెస్ అనేవి మనం గమనించవచ్చు అక్కడ చంద్రుడు ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల. కాబట్టి శని శుక్రుల కాంబినేషన్ ముఖ్యంగా 8th హౌస్తో కొంచెం కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు గురు దృష్టి కనుక ఉంటే చాలా మటుకు నెగిటివిటీ పోయి వారి మ్యారేజ్ లైఫ్ సస్టైన్ అవ్వడానికి చాలా మటుకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 6th లార్డ్తో కనుక సంబంధం ఉండి, ఆ 6th లార్డ్ బలం లేకుండా వీక్గా ఉండి, వేరే పాపగ్రహాలతో, గురువుతో సంబంధం కలిగి గురువు కూడా వీక్గా ఉంటే, వీరి ఆస్తి తగాదాలు ఎప్పుడు కోర్టు చుట్టూ తిరగడము, అందులో ఎంతో ధనం నష్టపోవడము, ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వీరి లైఫ్లో 8th హౌస్ శాటర్న్ ఉన్న వాళ్ళలో. అయితే 8th హౌస్ శాటర్న్ ఉన్నప్పుడు 12th లార్డ్తో కనుక సత్సంబంధాలు కలిగి ఉంటే, గురువు యొక్క కనెక్షన్ కూడా ఉండి, కేతువు, గురువు, 12th ఈ సంబంధం 8thతో ఉంటే వాళ్ళు స్పిరిచువల్ ఫీల్డ్లో చాలా అడ్వాన్స్మెంట్ని సాధించి ఆధ్యాత్మిక రంగంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించడము, తర్వాత వారు నిజమైనటువంటి ఆధ్యాత్మిక వేత్తలుగా, ఒక వ్యక్తులుగా కూడా వారు తీర్చిదిద్దబడతారు. వారికి స్పిరిచువల్ అవుట్లుక్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఎంతసేపు దైవ సాధన ఇటువంటి వాటిల్లో కాలం గడుపుతూ ఉంటారు.
ఉదాహరణకి 8th శాటర్న్ ఉండి రవితో కనుక సంబంధాలు కలిగి 12th లార్డ్తో సంబంధం కలిగితే వారు ఎక్కువగా హాస్పిటల్స్ని స్థాపించడము, దాంట్లో వారు చాలా పేరు ప్రఖ్యాతి, వారు ఎన్నో హాస్పిటల్ని రన్ చేస్తూ ఉండడము, ఇటువంటివి కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా 8th హౌస్లో ఉండే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇది. అలాగే గురువుతో 12th లార్డ్తో సంబంధం ఉన్నప్పుడు ఒక స్పిరిచువల్ ఫీల్డ్లో చాలా పేరు ప్రఖ్యాతులు గడించడము. ఇదే 8th హౌస్ బుధుడితో మంచి సంబంధాలు పెట్టుకుని 2nd లార్డ్ 11th లార్డ్తో కూడా సంబంధం కలిగి ఉండి అందులో బుధుడు ఇన్వాల్వ్ అయితే వారు చాలా చక్కటి బిజినెస్ మ్యాన్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు, ధనాన్ని కూడా సంపాదిస్తూ ఉంటారు. అయితే 8th హౌస్ శాటర్న్ అనేది నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఇవ్వగలిగేటువంటి పొజిషన్ అది. ఇటు వచ్చి మనం చూడాల్సింది 8th హౌస్లో శాటర్న్ ఉన్నప్పుడు 8th లార్డ్ ఎలా ఉన్నాడు, 8th లార్డ్తో శని యొక్క రిలేషన్, అంటే 8th లార్డ్ శనికి ఫ్రెండా ఎనిమియా, మిత్రుడా శత్రువా, ఇటువంటి రిలేషన్స్. 8th లార్డ్ స్ట్రెంత్ అయి ఉంది, ఇంకా వేరే మ్యాలిఫిక్ లార్డ్స్ ఏమన్నా ఆస్పెక్ట్ కానీ కంజంక్షన్ కానీ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక డెసిషన్కి రావచ్చు. ఖచ్చితంగా మనకి తెలియజేస్తుంది కూడా 8th హౌస్లో ఉన్నప్పుడు అటువంటి రిజల్ట్స్ ఇచ్చి దొరుకుతుంది, ముఖ్యంగా ఆ మహాదశ కనుక వచ్చినట్టయితే, శని మహాదశ. అయితే మనము క్లుప్తంగా 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాము. ఒకటి లతా మంగేష్కర్ గారి చార్టు. ఆవిడ లగ్నము వృషభ లగ్నము, లగ్నంలో గురువు, చంద్ర, శుక్ర మాలిగింట, రవి బుధ, కుజ కేతు, శని ధనస్సులో, రాహు వ్యయంలో. ఇక్కడ కూడా ఆవిడకి అష్టమ శని అనేది గమనించవచ్చు. అయితే ఆవిడ మ్యారేజ్ కాకపోవడానికి అష్టమ శని ఒకటే కారణం కాదు. ఎందుకంటే ఆవిడకి చిన్నతనం నుంచి నడిచినవి శని మహాదశ ఇంకా చూడలేదు ఆవిడ. అయితే జరిగిన సంఘటనలన్నీ శని మహాదశలో జరగలేదు, ఇప్పుడు పేరు ప్రఖ్యాతాలు రావడం అవన్నీ కూడా. ఇక్కడ గమనించవలసింది 7th లార్డ్ అయిన కుజుడు 6th లో కేతువుతో కలిసి ఉండడము, 12th లార్డ్ కుజుడు. అయితే అది ధనయోగానికి పనికొస్తుంది తప్ప వివాహాన్ని చాలా దెబ్బతీయడం అనేది కూడా జరిగింది. అయితే ఇక్కడ అష్టమ శనిని అనలైజ్ చేసినప్పుడు 8th లో శని నుండి 8th లార్డ్ శనికి మిత్రుడైన గురువు లగ్నంలో ఉన్నాడు, అద్భుతమైన కాంబినేషన్. శుక్రుడి ఇంట్లో, అటువంటి శుక్రుడు 4th హౌస్లో ఉన్నాడు. ఇది ఆవిడకి ఫైన్ ఆర్ట్స్ అంటే సింగింగ్, మ్యూజిక్, డ్యాన్స్ ఇటువంటి వాటి మీద ఎక్కువగా అభినవేశం, అందులో ఎక్స్పర్టీస్ ఇస్తుంది. అది కాకుండా 3rd లార్డ్ 3rd లో ఉన్నాడు చంద్రుడు. అది ఆవిడ యొక్క మ్యూజిక్లో అంత లెజెండరీ పర్సనాలిటీగా తీర్చడానికి అదొక కారణము. ప్లస్ 2nd లార్డ్ వాయిస్కి అంటే వాక్కు సంబంధించిన 2nd లార్డ్ కూడా పంచమంలో రవితో మంచి యోగంలో ఉండడము, దాని మీద గురువు యొక్క దృష్టి. అయితే ఈవిడ జాతకంలో చూసినప్పుడు 8th లో శని ఈవిడికి చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే యోగకారకుడైన శని 8th లో ఉండడం వల్ల ఈవిడికి చాలా అద్భుతమైనటువంటి ధనాన్ని కూడా ప్రసాదించాడు. కాబట్టి 8th శాటర్న్ అనేది పాజిటివ్గా కూడా ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొక చార్టు టామ్ క్రూయిస్, హాలీవుడ్ యాక్టరు టామ్ క్రూయిస్ చార్ట్ని చూసినట్టయితే మిథున లగ్నము, రవి, చంద్ర, శుక్ర కర్కాటకంలో 2nd హౌస్లో, శని కేతువులు, గురువు, కుజ, బుధ. ఇక్కడ కనుక అనలైజ్ చేస్తే 8th హౌస్లో శని ఉండడం జరిగింది కేతువుతో కూడుకుని. అయితే ఆపోజిట్లో 2nd హౌస్లో చంద్ర, శుక్ర. ఇక్కడ శనికి శత్రువైన చంద్రుడు ఆపోజిట్లో ఉండి వీక్షించడము, అలాగే శుక్రుడితో సంబంధం కలిగి ఉండడం. దీనివల్ల వీరికి మ్యారేజ్ అనేది జరిగింది, కానీ ఇతనికి మల్టిపుల్ మ్యారేజెస్, బ్రోకెన్ మ్యారేజెస్, డైవోర్సెస్ అనేది జరిగింది. సో ఎప్పుడు కానీ శుక్రుడితో సత్సంబంధాలు లేకుండా శని అష్టమంలో ఉంటాడో మ్యారేజ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వారు మ్యారేజ్ లైఫ్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండకపోవడము, డైవోర్స్కి వెళ్ళడం, తర్వాత మల్టిపుల్ మ్యారేజెస్, ఇవన్నీ కూడా
సూచిస్తుంది 8th హౌస్ అనే సాటర్న్ ప్లేస్మెంట్. సో ఇటువంటి కీ పోర్ట్ఫోలియోస్ లైక్ మ్యారేజ్కి సంబంధించిన పోర్ట్ఫోలియో కాబట్టి, మ్యారేజ్ యొక్క లాంగివిటీకి సంబంధించిన పోర్ట్ఫోలియో 8th హౌస్ కాబట్టి దానికి శుక్రుడితో సంబంధం అనేది కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ శుక్రుడితో నెగిటివ్ రిలేషన్ ఉంది కాబట్టి మల్టిపుల్ మ్యారేజెస్ అనడం జరిగింది ఆ జాతకుడికి. కాబట్టి అష్టమంలో శని ఉన్నప్పుడు ఈ విధంగా అన్ని రకాలుగా అనాలిసిస్ చేసి మనము తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే చాలా మటుకు నెగిటివిటీ తగ్గించుకుని పాజిటివ్గా రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.